ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్లు అవగాహన పత్రంపై ఎలక్ట్రానికల్గా సంతకాలు చేస్తారని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ ఈ ఎంఓయూ ఇస్లామాబాద్ ఎంఓయూ అంటోంది. ఎంఓయూ ప్రకారం అమెరికా అధికారులు చెప్పేదేంటంటే ఇరాన్ అనుమతి చేయడం మానుకోవడంతో పాటుగా అణ్వాయుధాలు కొనుగోలు చేయడం నిలిపేయాలని, వెంటనే హోర్ముజ్ జలసంధి తెరిచి రాకపోకలు అనుమతించాలని కోరుతోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఏం పట్టించుకోకుండా లెబనాన్పై వైమానిక దాడులు చేస్తోంది. ఇక ఫ్రాన్స్లో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్కు మరోమారు వార్నింగ్ ఇచ్చారు. ఎంఓయూపై వెనక్కి తగ్గితే ఇరాన్పై వెంటనే బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. మరి శుక్రవారం స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ల మధ్య ఎంఓయూపై సంతకాలు జరుగుతాయా, లేక ఏవైనా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందా? ఈ కథనంలో అమెరికా, ఇరాన్ల మధ్య తలెత్తిన పరిణామాల గురించి మరింత సమాచారం చూద్దాం. అమెరికా, ఇరాన్ల మధ్య నాటకీయ పరిణామాల మధ్య శాంతి చర్చలు ఒక కొలిక్కొచ్చాయి. అయితే 14 పాయింట్ల శాంతి ఒప్పందానికి సంబంధించి వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. ఫిబ్రవరి 28వ నుంచి మొదలైన యుద్ధం సుమారు 100 రోజుల తర్వాత ఇరుపక్షాలు శాంతి ఒప్పందంపై ఒక అవగాహనకు రావడానికి అంగీకరించాయి. దీనికి పాకిస్తాన్తో పాటు మరికొన్ని ప్రాంతీయ దేశాలు చొరవ తీసుకున్నాయి. అయితే ఈ యుద్ధంలో అమెరికా ఘోర ఓటమిని చవిచూసిందని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ తాత్కాలిక ఒప్పందం నేపథ్యంలో 60 రోజుల పాటు శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు కూడా ఇరు దేశాలకు పెను సవాల్గా మారవచ్చు. అయితే పూర్తిస్థాయి ఒప్పందం కుదరడానికి మరికొంత సమయం కూడా పట్టవచ్చు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ధోరణిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఆవేశపూరిత ధోరణి మాత్రం మటుమాయమైంది. అయితే ఎంఓయూలో పలు సంక్లిష్టమైన అంశాలపై ఒక అవగాహనకు రావాల్సిందే. వాటిలో ప్రధానంగా అణ్వాయుధాలకు సంబంధించిన అంశంతో పాటు భవిష్యత్తులో హార్మోజ్ జలసంధిపై ఎవరి పెత్తనం సాగాలి, అలాగే ఆంక్షల నేపథ్యంలో విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయడం, అలాగే ఇరాన్పై ఆంక్షల్ని ఎత్తివేయడం, దీంతో ఇరాన్ తమ ఆయిల్ని గ్లోబల్ మార్కెట్లో విక్రయించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇదిలా ఉండగా ఈ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ పాల్గొనడానికి నిరాకరించింది. ఇవేమీ పట్టించుకోకుండా లెబనాన్పై వైమానిక దాడులు చేస్తూ సామాన్య పౌరుల్ని చంపుతోంది. అయితే ఇరుపక్షాలు అంటే ఇరాన్, అమెరికాను ఇద్దరినీ ఒక టేబుల్ వద్దకు తీసుకురావడం దౌత్యపరంగా పాకిస్తాన్కు పెను సవాలని చెప్పుకోవాల్సిందే. అయితే పాకిస్తాన్, ఇరాన్కు పొరుగున ఉన్న ముస్లిం సోదర దేశాలు సహకరించడంతో ఇరాన్, అమెరికాను ఏకతాటిపైకి తేవడానికి వీలైంది. అయితే ఏప్రిల్లో ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలో విఫలమయ్యాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వాన్స్ షరతుల్ని ఇరాన్ అంగీకరించలేదు. చర్చలు విఫలమై ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే చర్చలకు పూర్తిగా సమాప్తం పలక్కుండా రెండో రౌండ్ చర్చలకు కొంత సమయం తీసుకుందామనుకున్నారు. అయితే గల్ఫ్ దేశాలన్నీ కలిసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి పెంచాయి. ఈ యుద్ధంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు అమెరికా ముందు తమ బాధల్ని ఏకరువు పెట్టాయి. ఎట్టకేలకు ఇరుపక్షాలు మాత్రం శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఇక వాస్తవం ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికాలో ఘోర ఓటమిని చవిచూసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుద్ధానికి దిగిన ట్రంప్ యుద్ధంలో తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయారు. ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే ఇరాన్కు చెందిన అతిపెద్ద రాజకీయ నాయకుల్ని, మిలిటరీ లీడర్స్ను అమెరికా లేపేసింది. ఇరాన్పై అమెరికా ఎన్ని రకాలుగా దాడులు చేసినా ఇరాన్ మాత్రం ఎక్కడా లొంగలేదు. అయితే అమెరికా ఇరాన్కు వెళ్లే సరుకు రవాణా నౌకల్ని పూర్తిగా దిగ్బంధం చేసింది. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. ఇక ట్రంప్ ఇరాన్ని అతి తక్కువగా అంచనా వేశారు. వెనెస్వెలాలో మాదిరిగా వెనెస్వెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి లాక్కొచ్చినట్లు ఇరాన్ను దారికి తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. కానీ ట్రంప్ పాచిక ఇరాన్లో పారలేదు. ఇక ఎట్టకేలకు వేరే గత్యంతరం లేక శాంతి చర్చలకు అంగీకరించాల్సి వచ్చింది. అది ఆయన షరతులకు కాకుండా ఇరాన్ చెప్పిన డిమాండ్లకు ట్రంప్ తలొగ్గక తప్పలేదు. ఇక ట్రంప్ ఇరాన్పై అణ్వాయుధాలున్నాయని చెప్పి దాడులు చేశాడో దాన్ని పక్కన పెట్టేశాడు. దానిపై వచ్చే 60 రోజుల్లోగా చర్చించుకుంటామని వాయిదా వేశారు. యుద్ధం కంటే ముందున్న నాటి పరిస్థితిని కొనసాగించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. యుద్ధంలో భారీగా నష్టపోయిన ఇరాన్ మాత్రం ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తోంది. అదే ట్రంప్ను చూస్తే బేలగా కనిపిస్తున్నాడు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో ఆయన పెద్ద ఉత్సాహంగా కనిపించలేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ధిక్కార ధోరణి ప్రదర్శించింది.
ఇరాన్తో శాంతి చర్చల తర్వాత ట్రంప్ ఇక స్వదేశంలో రాజకీయ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వదేశంలో ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక ఈ యుద్ధంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఇక పాశ్చాత్య దేశాలు కూడా ఆయనకు దూరం జరిగాయి. అనవసరంగా ఇరాన్ యుద్ధంలో తలదూర్చి చేతులు కాల్చుకున్నారని మిత్రదేశాలు కూడా ట్రంప్కి చురకలంటేస్తున్నాయి. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ట్రంప్ ముందున్న అసలు సవాల్ మాత్రం ఇస్రాయెల్ని లెబనాన్పై దాడులు చేయకుండా ఎలా ఆపాలో తెలియకుండా ఉంది. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు జరిగిన రోజునే ఇస్రాయెల్ కసితో లెబనాన్పై విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే ఇరాన్ అమెరికాలు కుదుర్చుకున్న ఒప్పందంలో ఇస్రాయెల్ లెబనాన్పై దాడులు చేయరాదని ఉంది. అయితే నెతన్యాహు మాత్రం లెబనాన్పై కొంత భాగాన్ని తాము ఆక్రమిస్తామని బలంగా చెబుతున్నాడు. ఇక ఇస్రాయెల్ ప్రభుత్వంతో పాటు మంత్రులు కూడా శాంతి ఒప్పందాన్ని బహిరంగంగా ఖండించారు. దక్షిణ లెబనన్లో హెజ్బొల్లాకు గట్టి పట్టుందని, వారిని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇస్రాయెల్ మంత్రులు చెబుతున్నారు. అయితే నెతన్యాహుతో ట్రంప్ టెలిఫోన్లో మాట్లాడినప్పుడు ట్రంప్ కాస్త కటువుగా మాట్లాడారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. మిడిల్ ఈస్ట్లో శాంతి చర్చలకు ఇస్రాయెల్ విఘాతం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా అమెరికాతో గల్ఫ్ దేశాలకు పెద్ద సంబంధాలు ఉండకపోవచ్చు. ఈ యుద్ధంలో ఇరాన్ గల్ఫ్లో అమెరికా మిత్ర దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. యుద్ధం కంటే ముందు వరకు తమకు రక్షణగా అమెరికా ఉంటుందని గల్ఫ్ దేశాలు భావించాయి. తీరా చూస్తే అమెరికాను నమ్ముకొని తాము మోసపోయామని గల్ఫ్ దేశాలు బాధపడుతున్నాయి. ఇటీవల ట్రంప్ న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్కు గార్డియన్గా ఉంటామని, ఆ రీజియన్లోని రెవెన్యూలో తమకు 20% ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక గల్ఫ్ దేశాలు తమ సెక్యూరిటీ కోసం వాషింగ్టన్కి బిలియన్ల కొద్దీ డాలర్లు సమర్పించుకుంటున్నాయి. ఇక తాజా యుద్ధంతో అమెరికా సత్తా ఏంటో గల్ఫ్ దేశాలకు తెలిసొచ్చింది. ఇక తాజా పరిణామాల క్రమంలో గల్ఫ్ దేశాలు తమ సెక్యూరిటీకి అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయి. ఇక గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు గల్ఫ్ దేశాలు ఇటు అమెరికాతో పాటు ఇస్రాయెల్ని నమ్ముకున్నాయి. తాజా యుద్ధంతో గల్ఫ్ దేశాలు కళ్లు తెరిచాయి. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాయి. $20 బిలియన్ డీల్ కుదుర్చుకున్నాయి. దానికాను ఇప్పటి టెహ్రాన్కు $3 బిలియన్ చెల్లించాయి. ఇక ఇరాన్ను మచ్చిక చేసుకోవాలనుకుంటున్నాయి. అమెరికాపై ఆగ్రహంతో ఇరాన్ కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలో అమెరికా బేస్లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. మరి గల్ఫ్ దేశాలన్నీ కలిసి అమెరికాపై ఒత్తిడి తెచ్చి తమ దేశాల నుంచి మీ బేస్లను ఖాళీ చేయమని ఒత్తిడి పెంచుతాయో లేదో వేచి చూడాల్సిందే.